యోబు గ్రంథము 16వ అధ్యాయము. అందుకు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరమిచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడించవచ్చును. ఆయనను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచెదను. నా పెదవులు మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు. నేను ఊరకుండినను నాకేమి ఉపదేశము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి ఉన్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చును. ఆయన నా మీద పండు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రజేసెను. జనులు నా మీద తమ నోరును తెరుచుతురు. నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపులు గూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు. భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా ఉంటిని, అయితే ఆయన నన్ను ముక్కచెక్కలుగా చేసి ఉన్నాడు. మెడపట్టుకుని విదిలించి నన్ను తుత్తునీళ్లుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురుదిబ్బగా నిలిపియున్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొని ఉన్నవి. కనికరము లేక నా తుండ్లును పొడిచెను. నా పైత్యవస్త్రము నేలను పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరుగగొట్టెను. పరిగెత్తి శూరుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోనెబట్ట కూర్చుకొంటిని. నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. నా చేత బలాత్కారము జరగకపోయెను. నా ప్రార్థన యథార్థముగా ఉండినను ఏడ్పు చేత నా ముఖము ఎర్రబారుచున్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. నా రక్తమును కప్పివేయకు. నా మొరకు విరామము కలుగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి ఉన్నవాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగిరాని మార్గమున నేను వెళ్ళుదును. ఆమేన్.